Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఒక తక్కువ బడ్జెట్లో గేమింగ్ ఫోను వీళ్ళ రియల్మీ నార్జో బ్రాండింగ్ కింద తీసుకురాబోతున్న నార్జో 50 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి అండ్ నా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది ఫోన్ అనేది షేర్ చేస్తాను. ఇది చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో తీసుకొస్తారని అంటున్నారు. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పడతారో డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. ఇది లాంచ్ అయిన తర్వాత స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం ఇది పర్లేదు, మంచి ఫీచర్స్తోనే తీసుకొచ్చారు. 120Hz డిస్ప్లే కావచ్చు, అలాగే మీకు హీలో G96 ప్రాసెసర్ కావచ్చు. సో గేమింగ్ కోసం ఇది సూపర్గా ఉంటుంది, బాగా సక్సెస్ఫుల్ ప్రాసెసర్. 50 మెగాపిక్సెల్ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, ఇలాంటి మంచి ఫీచర్స్తోనే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రియల్మీ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన డిజైన్స్లో రియల్మీ 8 డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కొంచెం మంచిగా ఉంటుంది ఆ సిలిండర్ షేపు కెమెరా మోడల్స్. సో మళ్ళీ ఆ సిలిండర్ షేపు కెమెరా మోడల్స్తో తీసుకొచ్చిన ఇంకొక ఫోన్ అనమాట ఇది. అదే రియల్మీ నార్జో 50 మొబైల్. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీ నార్జో 50 అని రాస్తుంది, అలాగే నార్జో బ్రాండింగ్, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వస్తున్నాయి. హీలియో G96 గేమింగ్ ప్రాసెసర్, 120Hz డిస్ప్లే, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇది మన దగ్గర ఉంది స్పీడ్ బ్లూ అనే కలర్ మన దగ్గర ఉంది. అండ్ వేరియంట్ ఏమో మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.184 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.824 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. సో దీంట్లో ఒక TPU కేస్ ఉంటుంది, మంచి క్వాలిటీది. అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఆ తర్వాత ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది స్పీడ్ బ్లూ అనే కలర్ అనమాట. అండ్ లోపల 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. సో ఇది దీంట్లో మనకి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ ఈ ఫోన్ డిజైన్ విషయానికి వెళ్తే ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా, కొంచెం బల్కీగా కూడా ఉంది, వెయిట్ కూడా కొంచెం మంచిగానే ఉంది, సాలిడ్గా ఉంది ఫోన్ అయితే. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతోనే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే కొంచెం గట్టిగానే ఉంది. పైన నేను చెప్పాను కదా ఈ రియల్మీ 8 డిజైన్లో ఆ సిలిండర్ షేప్ కెమెరా మాడ్యూల్స్. సో చూడటానికి మాత్రం ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒక రకమైన మెటీరియల్ యూజ్ చేశారు వీళ్ళు, చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది. నార్జో బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ లెఫ్ట్లో మీకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఎ టైం అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ కెమెరా టాప్ లెఫ్ట్లో ఉంటుంది. అండ్ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా దీనికి వీళ్ళు అప్లై చేసి పంపించారు. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ ఓవర్వ్యూ. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోన్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మిడిల్లో ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ నార్జో 50లో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ MediaTek హీలియో G96 గేమింగ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.05 GHz స్పీడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్. మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ టాప్ లెఫ్ట్లో మీకు పంచోల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట్ అని వీళ్ళు ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు బాక్స్లో. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే రియల్మీ UI 2.0తో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీని యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రీసెంట్గా రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన చాలా ఫోన్స్లో రియల్మీ UI 3తో అంటే Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్తో తీసుకొచ్చారు. కానీ దీంట్లో మాత్రం Android 11 ఇచ్చారు. 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు రియల్మీ 2.0 వస్తుంది. రియల్మీ 2.0 అందరికీ తెలిసిందే, చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ అని వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ గూగుల్ డైలర్తో మీకు కాల్ రికార్డింగ్ చేస్తే ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒకసారి UI అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఫేస్బుక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, మాజ్ కావచ్చు, గూగుల్ న్యూస్ కావచ్చు, ఇలాంటివి ఒక 5-6 యాప్స్ అనేవి మీరు
అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వెళ్తే డిస్ప్లే ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి రిఫ్రెష్ రేట్ మీరు హైలో కానీ ఆటో సెలెక్ట్ మోడ్లో పెట్టుకోండి. మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ గట్టిగానే ఇస్తుంది ఇది. అండ్ అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ అప్డేట్ కూడా చెక్ చేసి చూశాను, ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మేబీ వీళ్ళు సూన్ Android 12కి సంబంధించిన Realme 3.0కి సంబంధించిన ట్రయల్ వెర్షన్ వీళ్ళు దీనికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ విషయానికి వెళ్తే సో మన దగ్గర ఉంది 6GB ర్యామ్ వేరియంట్ కదా, అండ్ దీంట్లో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 5GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా ఇది 11GB ఫోన్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇది హీలియో G96 ప్రాసెసర్ దీంట్లో వాడినట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వెళ్తే అవుట్ ఆఫ్ 128లో 108GB మనకి ఫ్రీగా ఉంది. అంటే 20GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీంట్లో విజిబిలిటీ మాత్రం సూపర్గా ఉంది. సన్లైట్లో కావచ్చు, అలాగే లో లైట్లో కావచ్చు. కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 120Hz IPS LCD డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మంచిగానే ఉందనే చెప్పొచ్చు. అండ్ ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. నేను లాగిన్ అయ్యి చూశాను. అండ్ దీంట్లో హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి కూడా ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు, హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్లో ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఒకటే దీంట్లో మనకి యూస్ఫుల్ కెమెరా. అది మాత్రం పర్లేదు, మంచిగానే రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఫ్లవర్స్ కావచ్చు, డిఫరెంట్ కలర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా నీట్గా వస్తుంది. కాకపోతే కొంచెం బ్రైట్నెస్ అనేది మీరు ఆటో మోడ్లో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ట్యాప్ చేసి బ్రైట్నెస్ మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటే మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. అండ్ హ్యూమన్ ఫేసెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. బొకే షాట్స్ కూడా మంచిగానే వస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా టఫ్ కండిషన్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అనేది మంచిగానే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం దీంట్లో బాగుంది. ఫ్రంట్ కెమెరా మీకు పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నార్మల్ షాట్స్ కావచ్చు, మంచిగానే ఇస్తుంది. అండ్ ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు వీళ్ళు. సో ఖచ్చితంగా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. LCD డిస్ప్లే అండ్ మీకు ఛార్జర్ కూడా వీళ్ళు మంచిదే ఇస్తున్నారు కాబట్టి బాగానే బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అండ్ ఇది ఒక గేమింగ్ ఫోన్ కాబట్టి, అంటే మీకు హీలియో G96 ప్రాసెసర్ కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా బెటర్గానే ఇస్తుంది ఈ పర్టికులర్ బడ్జెట్లో. సో ఇది Realme Narzo 50లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అనమాట. దీంట్లో Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తే ఇంకా సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. సో ఇది ఫ్రెండ్స్ Realme Narzo 50కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.